విశాఖ నగర ప్రయాణికులకు ఆర్టీసీ సరికొత్త ప్రయాణ అనుభూతిని అందించడానికి సిద్ధమైంది. విశాఖ నుంచి నిర్మాణంలో ఉన్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రయాణికుల్ని చేరవేసేందుకు 20 అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్సులను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని బస్సులు నగరానికి చేరుకోగా మిగిలినవి త్వరలో రానున్నాయి. ఈ బస్సులను రోడ్డెక్కించేందుకు వీలుగా ఈ నెల 24, 25 తేదీల్లో ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఇందుకోసం డ్రైవర్లు, సాంకేతిక సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తూ రిజిస్ట్రేషన్ ప్రక్రియని వేగవంతం చేస్తున్నారు. విమాన ప్రయాణికులకు కారు లాంటి సౌకర్యవంతమైన అనుభూతి ఇచ్చేలా ఈవీ బస్సుల్ని డిజైన్ చేశారు. ప్రయాణికుల భద్రత కోసం ప్రతి బస్సులో సీసీ కెమెరాల నిఘాతో పాటు కుదుపులు లేని ప్రయాణానికి ఎయిర్ సస్పెన్షన్ సిస్టమ్, లగేజ్ కోసం ప్రత్యేక స్థలాన్ని కేటాయించారు. అంతేకాకుండా ప్రయాణికులు వేచి ఉండడానికి ఈ బస్సులు నడిచే మార్గాల్లో అత్యాధునిక ఏసీ లాంజ్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ బస్సుల్ని ప్రధానంగా 2 రూట్లలో నడపడానికి ఇప్పటికే సర్వే పూర్తి చేశారు. ఇందులో హైవే రూట్ ద్వారా ప్రయాణ సమయం 1 గంట 45 నిమిషాలు, బీచ్ రోడ్ రూట్ ద్వారా దాదాపు 2 గంటలు పడుతుంది. వీటితో పాటు ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్, గాజువాక ప్రాంతాలను అనుసంధానిస్తూ ప్రతి అరగంటకి ఒక బస్సు అందుబాటులో ఉండేలా టైం టేబుల్ సిద్ధం చేస్తున్నారు. రద్దీ, అవసరాల ఆధారంగా భవిష్యత్తులో రూట్లలో మార్పులు చేస్తూ ప్రయాణ సమయాన్ని మరింత తగ్గించేలా చర్యలు తీసుకున్నారు. పూర్తి వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. భోగాపురం ఎయిర్పోర్ట్కు వెళ్లేందుకు విమాన ప్రయాణికుల కోసం ఎలక్ట్రికల్ బస్సులు విశాఖ చేరుకున్నాయి. ఈ ఎలక్ట్రికల్ బస్సుల్లో ప్రత్యేకతలు ఏంటి, ఎప్పటి నుంచి ఇవి రవాణా మొదలు పెడతాయని మనతో మాట్లాడేందుకు ఆర్టీసీ ఆర్ఎం అప్పలనాయుడు ఉన్నారు. సార్, వాస్తవానికి ఈ ఎలక్ట్రికల్ బస్సులు ప్రత్యేకంగా భోగాపురం ఎయిర్పోర్ట్కు వెళ్లే ప్రయాణికుల కోసం మాత్రమే తీసుకొచ్చారు జనరలైజ్గా. దీని ప్రత్యేకతలు ఎలా ఉంటాయి సార్ నార్మల్ బస్సులతో పోలిస్తే? తప్పనిసరి అండి. ఈ 20 బస్సులు అయితే ప్రభుత్వము భోగాపురం ఎయిర్పోర్ట్కి అలాట్ చేయడం జరిగింది. ఈ బస్సుల్లో కొన్ని బస్సులు ఆల్రెడీ చేరేయండి. మిగతా బస్సులు కూడా 20వ తారీఖు కల్లా 20 బస్సులు కూడా చేరుకుంటాయి. ఈ బస్సులకి మామూలు బస్సులకి తేడా ఏసీ బస్సులకి అయితే ఏంటంటే వైడ్గా ఉంటుందండి. 12 మీటర్లు పొడవు ఉంటుంది. దాంట్లో ఏసీ ఉంటుంది. అదేవిధంగా ఎయిర్ సస్పెన్షన్, మంచి సీట్లు ఉంటాయి. అదేవిధంగా ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కూడా స్పేసియస్గా ఎయిర్పోర్ట్కి కావాల్సిన లగేజ్ పెట్టుకోవడానికి కొద్దిగా స్పేసియస్గా ఉండడం జరుగుతుందండి. ఇదంతా కూడా ట్రయల్ రన్ కూడా ఒక రేంజ్లో తీసుకున్నాం. కిలోమీటరు ఎంత చేయాలి, ఎలా చేయాలన్నది కూడా ప్రతి అరగంటకు కూడా ఈ బస్సులు ప్రవేశపెట్టాలనేది ఆలోచనలో పెట్టాం. గాజువాక నుండి ప్రతి అరగంటకి నేషనల్ హైవేలో అంటే ఎన్ఏడి కొత్త రోడ్డు, అదేవిధంగా మనకి మద్దిలపాలెము, హనుమంతవాక, తర్వాత మధురవాడ, ఆనందపురం, తగరపవలస మీదుగా భోగాపురంకి సుమారుగా ప్రతి అరగంటకి బస్సు ఉండేలాగా రానుపోను. అదేవిధంగా ఇంకో 10 బస్సులేమో గాజువాక, సింధియా, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, ఉడా పార్క్, అదేవిధంగా ఋషికొండ, ఐటీ హిల్స్ మీదుగా మన మారికవలస వచ్చేసి ఇక్కడ నుండి కూడా హైవే మీదుగా ఈ భోగాపురం ఏరియా ప్రతి అరగంట మేము కూడా సర్వే చేసామండి. వివిధ ప్రాంతాల నుండి ఎక్కడ నుండి ట్రావెలర్స్ ఎక్కువ ఉన్నారు, ఇవన్నీ సర్వే చేసి ఈ షెడ్యూల్ అయితే వేయడం జరిగింది. కొన్ని రూట్లు మీరు చెక్ చేశారు, సర్వే కూడా చేశారు. వైజాగ్ నుంచి నార్మల్గా భోగాపురం వెళ్ళడానికి అయితే దాదాపుగా 2.5 గంటల సమయం పడుతుంది అంటున్నారు. ఈ బస్సుల ద్వారా ఎంత సమయం వెళ్ళే అవకాశం ఉంటుంది? ప్రస్తుతానికైతే 1 hour 45 minutes అన్నది మా రూట్ సర్వేలో తేరింది. అదేవిధంగా బీచ్ రోడ్లో వెళ్ళేది ఇంకో 1/2 గంట ఎక్స్ట్రాగా కనిపించింది. దీనికన్నీ కూడా రూట్ సర్వే చేసి ఇంకా బెటర్గా మనం చేయడానికి. బీచ్ రోడ్లో అక్కడక్కడ ఐటీ హిల్స్లో వెళ్తుంది. అదేవిధంగా స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి, అక్కడక్కడ కనెక్టివిటీ ఉంది కాబట్టి హైవేలాగా ఉండదు కదా. దానివల్ల ఏంటంటే అక్కడ 1/2 గంట ఎక్స్ట్రా పడడం జరిగింది. దీనికి ఫర్దర్గా సర్వే చేసి కొన్ని స్టాప్లు ఏమి ఇవ్వాలి, ఇంకా బెటర్ లాంజెస్ కూడా మనం జిఎంఆర్ ఎయిర్పోర్ట్ వాళ్ళు రెడీ చేశారు. అవి కూడా కలెక్టర్ గారు ఇచ్చిన దాని ప్రకారంగా కొన్ని లాంజెస్ కూడా మనం రెడీ చేస్తున్నాము. ఎన్ఏడి కొత్త రోడ్డు, అదేవిధంగా గురుద్వారి, ఇలాంటి లాంజెస్లో కూడా మంచి ఏసీ ఉండేలాగా జిఎంఆర్ ఎయిర్పోర్ట్లో కూడా కట్టి ప్రయాణికులు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు. కెమెరా పర్సన్ భాస్కర్తో ఖాజా టీవీ 9 విశాఖపట్నం.